హాయ్ అండి, వెల్కమ్ టు ఎనోష్ కిచెన్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా ఎగ్ కర్రీని చాలా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి 5 కోడిగుడ్లను ఉడకపెట్టుకోవాలండి. కోడిగుడ్లు మినిమం 10 నిమిషాల వరకు ఉడకపెట్టుకోవాలి. అప్పుడే లోపల జన అనేది బాగా ఉడుకుతుందండి. ఈ కోడిగుడ్లు ఉడికే లోపల మనం పక్కన కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ తాలింపు దినుసులు వేసుకోవాలి. తర్వాత 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలండి. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగటానికి కొద్దిగా సాల్ట్ని వేస్తే ఉల్లిపాయలు చాలా బాగా త్వరగా వేగుతాయండి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఉల్లిపాయలు అనేది పింకిష్ కలర్లోకి రావాలి. తర్వాత 4-5 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ టమాటాలు మగ్గేటప్పుడే చిటికెడు పసుపును కూడా వేసుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ టమాటా అనేది చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర లేకపోవడం వల్ల నేను వేయట్లేదండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. తర్వాత టమాటాలు బాగా సాఫ్ట్గా అయిన తర్వాత రుచికి తగినంత కారాన్ని వేసుకొని ఒక 2 నిమిషాలు కారం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్న కోడిగుడ్లని తొక్క తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఈ కోడిగుడ్లు ఇందులో వేసేటప్పుడు కోడిగుడ్లకు ఘాట్లు పెడితే ఉప్పు కారం అనేది గుడ్లకు పడుతుందండి. నేను ఎప్పుడు అలానే చేస్తాను, మీరు కూడా అలానే చేయండి. ఈ కోడిగుడ్లను ఘాట్లు పెట్టి కూరలో వేసిన తర్వాత నేను దీనిలోకి మ్యాగీ మసాలా ఉంటుంది కదండి, అది వేస్తాను. అది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు లాస్ట్న సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే